అది రాకుండా చూడు అని ఈశ్వరుణ్ణి అడగడానికి నువ్వు కష్టం రాకుండా ఉండేటటువంటి కేవలము పుణ్యము చేసి సుఖములను మాత్రమే అనుభవించడానికి యోగ్యమైన ఉపాధి ఎందే లేవు. నువ్వు 10th క్లాసే పాస్ అవ్వకుండా నీకు ఎక్కడో పెద్ద ఆఫీసులో నీకు మేనేజర్ ఉద్యోగం ఇవ్వమంటే ఎవరిస్తారు? బేసిక్ క్వాలిఫికేషన్ ఇది. నువ్వు మనుష్య ఉపాధిలో ఉన్నావు కాబట్టి పాపం చేసి ఉన్నావు. కాబట్టి పెద్ద పెద్దలైన వాళ్ళకే మనుష్య ఉపాధిలో ఉంటే కష్టాలు తప్పలేదు. ఇంద్రుడంతటి వాడు కష్టపడ్డాడండి, దేవత అయ్యుండే. భాగవతంలో అదితి చెప్పుకుంది ఒకసారి, ఎండకన్నెరుగుని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నేడు అని. అంతటి వాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడి భార్య శచీదేవి ఆఖరికి ఎవ్వరికీ తెలియకుండా 10 మంది ఇళ్లల్లో పనిచేసుకుంటూ బతికింది ఒకానొకప్పుడు. బలిచక్రవర్తి రాజ్యం చేస్తుంటే అంత కష్టపడ్డాడు ఇంద్రుడు. కాబట్టి ఎండకన్నెరుగుని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నేడు, త్రిభువన సామ్రాజ్య విభవమ్ము కోల్పోయి దేవేంద్రుడు అడవుల తిరిగనేడు, కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట తిరిగినేడు, అమరులకు ఆధారమవు అమరావతి అసురుల కాటపట్టయ్యనేడు, బలి జగములనెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవనకు, యాగభాగమెల్ల అతడు ఆహరించును కడగి దేవతలకొక్క కడియ నీడు అంది. ఎంత కష్టం వచ్చింది చూడండి. ఇంద్రుడు అడవులు పట్టిపోయాడు. ఐశ్వర్యానికి మారుపేరైనటువంటి ఇంద్రుడి కొడుకులు జయంతాదులు ఎక్కడో ఆ గిరిజనులుగా ఏమీ పాపం వాళ్ళకి తెలియకుండా ఆటలాడుకుంటూ ఒంటి మీద సరిగ్గా బట్ట కూడా కట్టుకోకుండా ఆకులు కట్టుకుని తిరిగేటటువంటి పిల్లలతో కలిసి వాళ్ళు ఆడుకున్నారు. ఆఖరికి యాగభోక్త, యాగంలో వచ్చే హవిస్సులు తినేటటువంటి దేవేంద్రుడు బలిచక్రవర్తి ఒక పిడచ కూడా నేను ఇవ్వనంటే ఆకలితో అలమటిస్తూ పడున్నాడు. నా కొడుకింత కష్టపడ్డాడయా అంది. మీరు చిత్రనలీయము అని నేను కూడా చాలా కాలమైంది ఆ పుస్తకాన్ని చదివా. అద్భుతమైన గ్రంథం. నలచక్రవర్తి గురించి చేసినటువంటి రచన. అందులో నేను ఎప్పుడో చదివాను, స్ఫురణలో ఉన్నాయో లేవో ఆ పద్యాలు. అందులో నలచక్రవర్తి పడుతున్న కష్టాలు చూసి ఒక మాట అంటారు, సార్వభౌమ పదంబు శరణిమీరిన భోగి వంటలవాడవుచు బరగనీడు, కనుసన్న దొరలచే తన యాజ్ఞకును విభుండు వెలయ ఒక్కని యాజ్ఞ బరగనీడు, విమలాతపర్షముల్ వెలయగల్గిన రేడు వర్షాతపతముల మెలగనేడు, భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటయూ క్రోవియూ పట్టెనేడు, విపుల కేసరి నక్కట పిల్లి చేసే అధమ విధమున ఇట్టిదే విధికృతంబు అంటాడు. ఎంత కష్టపడ్డాడండి. నలుడెక్కడా, ఎక్కడ చక్రవర్తిత్వం? కను సన్న దొరలచే తన యాజ్ఞకును విభుండు వెలయ ఒక్కని ఆజ్ఞ బరగనీడు. ఇలా కను సైగ చేస్తే పెద్ద పెద్ద వాళ్ళందరూ మాట వినేటటువంటి చక్రవర్తి ఇంకొకడు పిలిచి పని చెప్తే చేశాడు. భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటె కట్టె పట్టుకుని వంటలు చేశాడు. భీమసేనుడంతటి వాడు మహానుభావుడు ఆ పర్యపాపంగ దునియగా విరువవలయు ఎడద చేతుల కాళ్ళుల తొడలు పట్టి కడగి అనువుగ చేసి పొయ్యిడుదు కాని కత్తి గొడ్డలి ఎడగని కట్టియలకు అంటాడు విరాట పర్వంలో, మహాభారతంలో. అంతటి మహావీరుడు కట్టెల్ని గుండెల మీద పెట్టుకుని విరుచుకుని వంటలు చేసుకున్నాడు పొయ్యిలో పెట్టుకుని, కాలం కలిసి రాకపోతే. అల్లసాని పెద్దనగారు మనుచరిత్ర చేస్తూ ఏడిచాడు మహానుభావుడు. ఎదురైన చోతన మదకరీంద్రము డెగ్గి కేలూతనొసగి ఎక్కించుకొని మనుచరిత్రం బందుకొను వేళ పొరమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే, బిరుదైన కవిగండ పెండేరమునకీవ తగునని తానే పాదమున తొటకే, గోకట గ్రామాధ్యనేకగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే, ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్యాని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవోత్సవంబునగుచు అని చెప్పుకున్నాడు. ఏరి రాయలు వారు, ఏవి ఆయన పడిన సుఖాలు? అంత ఆనందం అనుభవించాడు. అంతటి మహారాజు కాలికి గండపెండేరం దొరికాడు. ఏనుగు మీద వెళ్ళిపోతూ రాయలవారు కనపడితే ఆగి చెయ్యిచ్చి ఎక్కించుకొని ఏనుగు మీద కూర్చోబెట్టుకుని వెళ్ళేవాడు. గ్రామాలు అగ్రహారాలు ఎన్నో అల్లసాని పెద్దనగారికి ఇచ్చాడు. మను చరిత్ర రాస్తే ప్రారంభం చేస్తే మొట్టమొదటి పద్యంలోనే రాయలవారికి ఆశీర్వచనం చేశాడు ఆయన. శ్రీవక్షోజకురంగనాభమదపై జన్నొందు లంబోదరాదేవింతత్కమలా సమీపమునపై తిన్నిల్పినాడో జనంగా వందారుత నందనాది నిజ భక్త శ్రేణి కిందోచురా జీవక్షుండు కృపార్థు చేయు శుభదృష్టిన్ కృష్ణరాయాధిపున్ అంటూ మొదలుపెట్టాడు.
అటువంటి అల్లసాని పెద్దన్న గారు ఆఖరికి అన్నాడు, అల్లసాని పెద్దనామాత్య ఆంధ్ర కవితా పితామహాని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికే గలేక బ్రతికియున్నాడ జీవోత్సవంబునగుచు. వాళ్ళ జీవోత్సవంగా బతికున్నానయ్యా, రాయలవారి వెళ్ళిపోయిన తర్వాత నా బతుకే ఉందని చెప్పుకున్నాడు. పడలా కష్టాలు? శ్రీనాథుడు ఎంత సౌఖ్యాలు అనుభవించాడు. శ్రీనాథుడు అనుభవించినన్ని సంతోషం, అంత సుఖం ఎవ్వరు అనుభవించారు. అన్ని సుఖాలు అనుభవించిన వాడు ఆఖరణ జీవితంలో ఏమని రాసుకున్నాడో తెలుసా అండి? కవిరాజు కంఠంబు కౌగలించను కదా పురవీధి ఎదురెండ పొగడదండ. ఎన్ని కష్టాలు పడ్డాడు. ఆఖరికి ఊరి చివర ఉండే ఇనపగుండు తీసుకొచ్చి ఆయన భుజం మీద పెట్టారు. పెట్టి చేతులకి వెదురుగడియలేశారు. మెళ్ళో ఇనప గొలుసులు కట్టి కాళ్ళకి గొలుసులేసి కట్టేసి కొడుతూ తీసుకెళ్లారు. అప్పుడు చెప్పుకున్నాడు, ఎండకన్నిరగకుండా పల్లకీల్లో తిరిగాను, అలాంటి వాణ్ణి ఆ ఎండ వచ్చి మొహం మీద పడుతోంది నాకని కవిరాజు కంఠంబు కౌగిలించను కదా పురవీధి ఎదురెండ పొగడదండ. సార్వభౌముని భుజాస్తంభమెక్కెను కదా నగర వాకిట నుండు నల్లగుండు. వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత వియ్యమొందెను కదా విదురుగడియ. ఆంధ్ర నైషధకర్త అంఘ్రియుగ్మంబును చేరియుండెను కదా నిగళయుగము. కృష్ణవీణమ్మ కొనిపోయ ఫలమునంత బిలబిలాక్షులు తినిపోయ తిలలు పెసలు. బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి ఎట్లు చెల్లింతు టంకంబులు 700 అని రాసుకున్నాడు. 700 రూపాయలు పన్ను కట్టలేక అన్ని కష్టాలు పడ్డాడు శ్రీనాథుడు. ఆఖరణ అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి దివిజ కవి వెరెణ్యుల గుండెలెల్లయు డిగ్గురనగా అన్నాడు. అన్ని కష్టాలు పడ్డాడు. పడలా? ఈ సాహిత్యం అంతా ఎవరి కోసం? కావ్యాలన్నీ ఎవరి కోసం? పురాణాలన్నీ ఎవరి కోసం? కేవలం వినడం కోసం కాదు, మనిషిని మనీషిగా బ్రతికించడానికి వచ్చాయి. కష్టం వస్తే విచలితుడు కాకుండా నిలబడగలగాలి. అలా నిలబడడం ఎక్కడొస్తుందంటే పాత్రలు బాగా జీర్ణమైతే అందులో ద్యోతకం అవుతుంది. వాళ్ళు పడిన కష్టం కన్నానా మనం పడిన కష్టం అని. మహాభారతం చదివితే కన్నులంబట నీరు వస్తుంది. గాంధారి పుట్టుకతోనే గొప్ప సౌందర్య రాశి. ఎంత అందగత్తో గాంధారి. అంతటి అందగత్తెకి ఒక కోరిక పుట్టింది, నేను ఎంత అందగత్తెనైనా నాకు కాని పిల్లలు పుట్టకపోతే రాజులు వంశం కోసం వేరొక భార్యని స్వీకరిస్తారు. నాకు బహుసంతానం కలిగేటట్టుగా వరం కూడా పొందితే నేను భర్తకి తగిన భార్యనై సుఖాన్ని అనుభవిస్తాను, బిడ్డలకి తల్లినై చక్కగా రాజమాతనవుతాను. కాబట్టి నేను శివుడి గురించి తపస్సు చేస్తానని పరమశివుడి గురించి తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమైతే నేను బహుసంతానవతిని కావాలని వరం కోరింది. శివుడు తథాస్తు అన్నాడు. ఇప్పుడు నాకు ఇంక ఎదురు ఏమిటనుకుంది. ఈ మాట భీష్మాచార్యుల వారికి తెలిసింది. కురువంశానికి ఎప్పుడూ పిల్లలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ అమ్మాయిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఇంకా వంశానికి ఇబ్బంది ఉండదు, చాలామంది పిల్లలు పుడతారని వెళ్ళి అడిగాడు. ఈ పిల్లని ధృతరాష్ట్రుడికి ఇమ్మని. గాంధారరాజు అడిగాడు, ఏమమ్మా పుట్టుగుడ్డివాడు, కళ్ళు లేవు, ఆ ధృతరాష్ట్రుడిని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. భీష్ముడి మాట కాదండమే. ధృతరాష్ట్రుడిని పెళ్లి చేసుకుని మహాపతివ్రత అయి చూడడానికి చూపు కూడా ఇష్టం లేక కళ్ళకి గుడ్డలు కట్టుకు బతికింది. బహుసంతానవతిన వాళ్ళని వరం కోరుకున్నందుకు గాను ముందు ఆవిడికి కుంతీదేవికి పిల్లలు పుట్టారన్న ఈర్ష్యతో కడుపు బాదుకున్నందుకు 100 కొడుకులు పుట్టారు. 100 కొడుకులు పరమ దుర్మార్గులు అయ్యారు. ఏమిటి పొందింది? అంత అందం, ఆ వరం దేనికి పనికొచ్చాయి? ఏ సుఖాలు అనుభవించగలిగింది? ఇవి దేనికి చదువుతాం, దేనికి వింటామంటే వాళ్ళందరూ కష్టాలు పడి పుటం పెట్టినట్టుగా పైకి తేలారు. భీష్ముడు అంపశయ్య మీద పడుకొని అంటాడు, అద్భుతమైన పద్యం. ఆ పద్యం అంటే నాకు నిజంగా ప్రాణం. మహానుభావుడు ఏమి పద్యం చెప్పాడో భీష్మాచార్య. ఆయన ఏమిటి, ఆయన ఏది మాట్లాడినా అలాగే ఉంటుంది. భీష్మాచార్యులు వారు మాట్లాడితే, భీష్మాచార్యులు వారు ఆవు గురించి మాట్లాడారండి. అనుశాసనిక పర్వంలో మహాభారతంలో గోవు గురించి ఆయన ప్రసంగం చేశాడు. ఇంకా నేను సమయం లేక వదిలిపెట్టేశాను అనుకోండి, నేను ఇంకా ఆవు పట్టుకుంటే ఇలాగే వెళ్ళిపోయేటట్టుంది 10 రోజులునని. కాబట్టి ఆ భీష్ముడు అంపశయ్య మీద పడుకొని ఒక మాట అంటాడు, ధర్మరాజు గారికి, భీముడికి, అర్జునుడికి, నకులుడికి, సహదేవుడికి, 5గురికి ద్రౌపది యందు జన్మించినటువంటి ఉపపాండవులు ఉన్నారు. 5గురికి పుట్టినటువంటి ఉపపాండవులు 5గురిని ఒకరోజు రాత్రే వెళ్ళి అశ్వత్థామ చంపేశాడు నిద్రలో ఉండగా.
ఏడిచింది ద్రౌపది. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధామనింలేరు కించి ద్రోహంబును నీకు చేయరు బలోచ్చేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకటా నీ చేతులు ఇట్లాడెనో అని ఏడ్చింది. ఇది భీష్ముడికి తెలిసింది. అంపశయ్య మీద పడుకున్నాడు. ఆయన నవ్వాడు. అందరూ అన్నారు, అదేమిటంటే అలా ఎలా చంపాడండి? అక్కడ ధర్మరాజు ఉన్నాడు, భీముడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, నకులుడు ఉన్నాడు, సహదేవుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, వాడికి ఎంత ధైర్యం అండి అలా చంపాడండి అన్నారు. భీష్ముడు అన్నాడు, రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, శత్రవోద్యోజకమైన గాంధీవము విల్లుయట, చక్రి సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడట, ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట, ఆపద కల్గుటకేమి చిత్రమో అన్నాడు. ఇప్పుడు రాజు దుర్యోధనుడు కాడుగా, ధర్మరాజే రాజు. ఎందుకంటే అప్పటికి యుద్ధంలో అందరూ చనిపోయారు, ధర్మరాజే ఉన్నాడు. రాజట ధర్మజుండు, ధర్మరాజే రాజు. పక్కన ఉన్నటువంటి అర్జునుడు సురరాజటుతుండట ధన్వి, సాక్షాత్తు ఇంద్రుడు కొడుకు అర్జునుడు. చేతిలో ఉన్న ధనస్సు గాంధీవం, రథాన్ని నడిపేవాడు, వాళ్ళ రక్షణ చూసేవాడు సాక్షాత్తు కృష్ణ భగవానుడు. పక్కన ఉండేవాడు ఎప్పుడు కోపంతో గదాదండాన్ని పట్టుకుని గిర్ర 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 తిప్పుతుంటాడు. ఆఖరికి ఆయన నడిచినా, ఆయన లోపలికి వెళ్ళినా, ఆయన మాట్లాడినా ఎలా ఉంటుందో తిక్కనగా అనుభవించాడు మహానుభావుడు. భీమసేనుడి యొక్క పౌరుషం అంటే విరాట పర్వంలో అంటాడు, దంతాకారిత కుంజకుట్టిమ ఘన స్తంభావళీ రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రాగ్ద్వారమున్ కాతరత్వంతత్రాసకరంబునై దురభివేశంబైన యాలోరు నిశ్చితుడై సతికేలు పట్టుకుని చొచ్చన్ భీముడచ్చుగ్రతన్ అంటారు. అంత నిర్భయం, అంత పరాక్రమవంతుడు. అటువంటి వాడు ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట. ఆ భీముడు ఎప్పుడు పక్కన ఉంటాడు. ఇటువంటి వాళ్ళ పిల్లలు చచ్చిపోయారు. రాత్రికి రాత్రి చంపేశారు శత్రువు. ఒక్కడొచ్చి ఆపద కల్గుటకి ఏమి చిత్రమో అన్నాడు. అలాంటి వాళ్ళకి ఆపద వచ్చింది, ఏం చెప్తాం ఇది చిత్రం అంటే అన్నాడు ముక్కును వేలేసుకొని. అంటే నీ శక్తి వల్ల ఆపద రాదు. నీ ఇంత శక్తివంతుడు కదండి, వీడికి ఆపద ఎలా ఇస్తామని చూడడు ఈశ్వరుడు. ఈశ్వరుడు చేసిన పాపపుణ్యాల్ని లెక్కలో పెట్టి ఆపద ఇవ్వాలనుకుంటే తప్పించగలిగిన వాడు ఉండడు. రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండగుటన్నంటారు పోతన గారు భాగవతంలో. ఎన్ని రక్షణలు పెట్టుకున్నా ఈశ్వరుడు ఆయన వెళ్ళిపోవాలని నిర్ణయం చేస్తే వెళ్ళిపోవలసిందే. ఏ రక్షణ లేకపోయినా ఈశ్వరుడు ఆ వ్యక్తి బతకాలని అనుకుంటే ఎంత ప్రమాదం జరిగినా ఆ వ్యక్తి బతకవలసిందే. మొన్న ఇక్కడ కోయిలాల్వార్ తిరుమంజన్ సేవ జరుగుతుంటే మా రాజబాబు గారు భార్య బండి మీద వస్తుంటే వెనక నుంచి స్కార్పియో వ్యాన్ వచ్చి కొట్టేసింది. కనీసం ఒంటి మీద చర్మం కొట్టుకుని నెత్తురు కూడా కారలేదు. ఏదో కాళ్ళకి చేతులకి కాస్త కొంచెం దెబ్బలు తగిలినట్టున్నాయి అంతే తప్ప ఏదో ఫ్రాక్చర్లు అయిపోవడం, బ్యాండేజ్లు వేసుకోవడం జరగలేదు. ఎవరు రక్షించారు? భగవత్ సేవ కోసం వస్తున్నారు, అది రక్షించేసింది అంతే ఆ దంపతులు ఇద్దరిని. ఈశ్వరుడు రక్షించాలనుకున్నప్పుడు ఎంతటి ఆపద నుంచైనా రక్షిస్తాడు. ఉత్తరాగర్భంలో ఉన్న పరీక్షిత్తుని ఎవరు రక్షించారు? నువ్వు తప్ప ఎవరు దిక్కని కాళ్ళు పట్టుకుంది అంతే. అశ్వత్థామ వేసేసినటువంటి ఆ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అంతటినీ తనలోకి తీసేసుకుని మరీ లోపల ఉన్నటువంటి పరీక్షిత్తుని రక్షించాడు స్వామి ఆ రోజున. అటువంటి ఈశ్వరుడు ఉన్నాడే, ఆయన గురించి చదివినప్పుడు, భక్తుల చరిత్రలు చదివినప్పుడు మీకు ఒక విషయం స్పష్టంగా ద్యోతకం అవుతుంది. ఎంతటి వారు కష్టపడ్డారు. కష్టపడని వారు లోకంలో లేరు. కష్టం అనేటటువంటిది మనిషిని సానబెట్టేదిగా తయారు కావాలి. వజ్రాన్ని సానపెడితే ఎలా ఉంటుందో కష్టం అలా సానపెట్టేది కావాలి. అలా సానపెట్టేదైనప్పుడు మీకు ఒక పెద్ద వరం ఒకటి ఏర్పడుతుంది. ఏమిటో తెలుసా అండి? నేను ఇందాక అన్నానే, నేను ఈ పాపం చెయ్యబట్టి కదా నాకు ఈ కష్టం వచ్చింది అని ఆలోచించారనుకోండి, ఇప్పుడు మీరు ఇంత పాపం చేశాను కాబట్టి నాకు ఇంత కష్టం వచ్చి ఉంటుంది, ఈశ్వర ఇంకో పాపం చేయకుండా నా బుద్ధి సక్రమంగా ఉండేటట్టు నన్ను రక్షించు అని మీరు ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఈశ్వరుడికి చెప్పాలి. అప్పుడు ఈశ్వరుడు జ్ఞాపకానికి వచ్చాడనుకోండి, మీరు ధన్యులు, మీరు ఉత్తరక్షణంలో ధన్యులు. అప్పుడు ఈశ్వరుడు ఏమైపోతాడో తెలుసా అండి? సిగ్గుపడిపోతాడు, చాలా సిగ్గుపడిపోతాడు. ఎందుకో తెలుసా? ఇంత కష్టం వీడు పాపం చేశాడని నేనిస్తే
వీడు ఈశ్వర మళ్ళీ నేను ఇటువంటి పాపాలు చేయకుండా నా బుద్ధిని రక్షించు, నీ పాదాల్ని పట్టుకునేటటువంటి బుద్ధి మాత్రం పోకుండా నన్ను కాపాడని అడుగుతున్నాడే వీడు అని ఆయన చిన్నబుచ్చుకుని, అయ్యో వీడికి ఎలా నేను ఈ కష్టం ఇవ్వడం అని ఆ కష్టాన్ని తగ్గించి అనుభవింపచేస్తాడు. పాము కరవవలసిన వాణ్ణి చీమ కరిపించి విడిచిపెడతాడు. ఆ బుద్ధి లోపల ప్రబలితే కరిచిందా లేదా విషక్రిమి? కరిచింది. లోపలికి విషం ఎక్కిందా లేదా? ఎక్కింది. మంట పెట్టిందా లేదా? పెట్టింది. పాము కరిచిందా చీమ కరిచిందా? చీమ కరిచింది. ఇప్పుడు దాన్ని తగ్గించగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఈశ్వరుడికి ఉందా శక్తి? యావజ్జీవిత కారాగార శిక్ష పడినవాడు 3 ఏళ్లు కారాగారంలో సక్రమంగా ఉన్నాడని విడిచిపెట్టడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటే, మీ పాపపుణ్యాల్ని బట్టి మీకు శిక్ష వేసే ఈశ్వరుడికి మీ శిక్ష తగ్గించే అధికారం ఉండదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఉండి తీరుతుంది. అందుకే ఆయన్ని స్తోత్రం చేస్తే నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. మీరు భగవంతుణ్ణి నమ్మి భక్తితో జీవిస్తున్నారనుకోండి, కష్టం ఇవ్వకుండా ఉండడు, కానీ చాలా తక్కువ చేసిస్తాడు కష్టాన్ని. మీరు భగవన్ మార్గాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నారనుకోండి, నా అంతవాణ్ణి నేనని, నీవెంత వాడవో చూసుకోమంటాడు. ఆ కష్టం ఇచ్చినప్పుడు తెలుస్తుంది. పాపానికి ఫలితం ఇచ్చేస్తే కదిలిపోతాడంతే, అప్పుడు తట్టుకోలేడు.